అనిపించింది ఊరి పేరు భైరవకొండ సినిమా అయితే నాకైతే చాలా బాగా అనిపించింది అన్న. నిజంగా నేను నార్మల్గా పోయినాను ఎక్స్పెక్టేషన్ లేకుండా, బట్ ఆ సాంగ్స్ గురించే నేను సినిమాకి పోయినా. నాకైతే మంచిగా ఆ సాంగ్స్ ఆ లవ్ ఫీల్ అయితే నాకు బాగా అనిపించినాయి. విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా సూపర్గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే అసలుకి ఎక్సలెంట్ ఉంటుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా డౌన్ అవుతుంది. అసలుకి అంటే స్టోరీ లైన్ ఏంటంటే మన హీరో దొంగతనం చేస్తారు బంగారము. ఎందుకు దొంగతనం చేసిండు, భైరవకొండల అంటే ఎందుకు పోయినాడు, గరుడ పురాణాలు 4 పేజీలు ఎందుకు మిస్ అయినాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూస్తే బాగుంటుంది. బట్ ఇంటర్వెల్ బ్యాంక్ ముందర ఒక ట్విస్ట్ వస్తుంది, అసలు మైండ్ బ్లోయింగ్. బట్ సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం, కాకపోతే కొద్దిగా తగ్గింది అనిపించింది. ఆ సెకండ్ హాఫ్లో ఒక షార్ట్ కత్తి సీన్ ఇట్లా ఉంటుంది అన్న, అది మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా అంతకుమించి నేను స్టోరీ గురించి ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది. నాకైతే విజువల్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా చాలా బాగుంది. వెన్నెల కిషోర్, వైవార్ష వీళ్ళ కామెడీ కాంబినేషన్ కూడా అస్సలు అబ్బా మామూలుగా ఉండదు. కావ్య తాప్దర్ కూడా చాలా మంచిగా అనిపించింది. వర్షమ్మ బొల్ల ఆమె కూడా మంచి లవ్ స్టోరీ అయితే నాకైతే బాగా అనిపించింది. సందీప్ కిషన్ కూడా యాక్షన్ పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ కానీ ఫైట్ సీన్స్ కానీ చాలా మంచిగా అనిపించినాయి. నాకైతే మంచిగా అనిపించింది అన్న లవ్ స్టోరీ అయితే. కంప్లీట్ హర్రర్ బట్ లవ్ ఎమోషనల్ కూడా కొద్దిగా లాస్ట్లో ఉంటుంది. బట్ ఏంటంటే కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్ అంటే ట్రైలర్ చూసి చాలామంది కంపేర్ విరూపాక్ష అవి పోల్చుకున్నారు. అలా కాకుండా నార్మల్ వచ్చి చూస్తే డెఫినెట్గా మూవీ అయితే నచ్చుతుంది. అవి కంపేర్ చేసిన వాళ్ళకైతే గట్లా నెగిటివ్ చెప్పతో కొట్టే నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మంచి చూడండి. మనం ఏంది సాంగ్స్ గురించి అయితే చాలా వరకు సినిమా రావాలనుకో, దాని వరంగానే వచ్చి చూడండి, బాగుంటుంది డెఫినెట్గా. అయితే నాకైతే మంచిగా ఉంది. క్లైమాక్స్ ఏంటంటే కొద్దిగా హైలో ఉంటుంది అనుకుంటా, నార్మల్నే అనిపిస్తుంది అన్నమాట. కొద్దిగా చాలా బాగుంది సినిమా పరంగా అయితే. నాకైతే రేటింగ్ 4 ఇస్తాను.